పరంధామయ్య జగదాంబ దంపతులకు రాము, వేణు, శ్యామ్ అనే ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులకి జగదాంబ తమ్ముడు కూతుళ్ళైన లక్ష్మి, శాంతి, శ్వేతలనిచ్చి వివాహం చేసింది. మేనకోడళ్ళు చాలా అమాయకులు కావడం వల్ల పట్టుబట్టి కొడుకులకిచ్చి పెళ్లి చేసింది. పట్టుబట్టి కోడళ్లను చేసుకున్నందుకు వాళ్ళు ఎలాంటి తింగర పని చేసినా జగదాంబ ఏమీ అనలేకపోయేది. ఏ పని చేయాలన్నా నేనంటే నేనని పోటీ పడేవాళ్ళు. వాళ్ళ తింగరితనంతో ఏ పని సరిగ్గా చేసేవాళ్ళు కాదు. దాంతో పనులన్నీ గందరగోళం అయిపోయేవి. అయితే లాభం లేదని అత్త ముగ్గురు కోడళ్ళని పిలిచి ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో విభజించింది. ఒకరి పనుల్లో ఒకళ్ళని వేలు పెట్టొద్దని హెచ్చరించింది. ముగ్గురు సరే అని తలూపారు. ఒకరోజు జగదాంబ వాళ్ళ బంధువుల ఫంక్షన్కి వెళ్ళి వచ్చింది. అబ్బా, తల బాగా నొప్పిగా ఉంది అని అనుకుంటూ ఎదురుగా చూసిన జగదాంబకు చిన్న కోడలు కనిపించింది. అమ్మా శ్వేత, ఇలా రామ్మా. ఏంటి అత్తమ్మ, అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళారే? వంటింట్లో వంట చేస్తున్నారత్తమ్మ. అవునా, తల నొప్పిగా ఉందమ్మా, కొంచెం టీ తీసుకురా. అలాగే అత్తమ్మ అని టీ తీసుకురావడానికి వెళ్ళింది. వెళ్ళనైతే వెళ్ళింది కానీ ఎప్పుడూ వంట చేయకపోవడంతో వంటింట్లో ఏ డబ్బాలో ఏముందో శ్వేతకు తెలియదు. టీలో పంచదార బదులు ఉప్పు వేసింది. అది చూసిన పెద్ద కోడలు ఇదేంటి ఉప్పు వేసుకొని పోతుంది అని శ్వేతను ఆపపోతుంటే రెండో కోడలు శాంతి మనకెందుకులే అక్క, అత్తమ్మ ఒకరి పనులలో ఒకరిని వేలు పెట్టొద్దని చెప్పింది కదా అని అన్నది. అవునవును అని ఇద్దరూ చప్పుడు చేయకుండా ఉండిపోయారు. టీ తాగిన జగదాంబ కళ్ళు గిర్రున తిరిగాయి. వెంటనే నోట్లో నుంచి టీని ఊసేసింది. ఇదేంటే టీలో ఉప్పు వేశావే అని అంటుంది. అయ్యో, ఉప్పు వేశానా అత్తమ్మ? పంచదార అనుకొని ఉప్పు వేశానేమో. అవునత్తమ్మా, మేము చూశాము అని లక్ష్మి అంటుంది. మరెందుకు చెప్పలేదే? ఎవరి పనులను వాళ్ళు చూసుకోమని అన్నావు కదా అత్తమ్మ అని శాంతి అన్నది. కోడలు చెప్పిన సమాధానాలు విన్న జగదాంబకు కళ్ళు బైర్లు కమ్మాయి. అలా కోడళ్ళు చేసే తింగరి పనులతో కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చారు. కోడళ్ళు ముగ్గురు రకరకాల వంటలు చేయడం మొదలుపెట్టారు. ఒకరు కూరగాయలు తరిగారు, ఒకరు మసాలా పొడులు దంచారు, ఒకరు వంటలు చేయడం మొదలుపెట్టారు. జగదాంబ అది చూసి చాలా మురిసిపోయింది. వచ్చిన బంధువుల ముందు తన కోడళ్ళు తన మాటే వింటారని, మాట జవదాటరని నిరూపించాలనుకుంది. వచ్చిన బంధువులకి భోజనం వడ్డించమని చెప్పింది జగదాంబ. మొదటి కోడలు లక్ష్మి గబగబా వచ్చి అందరికీ విస్తరాకులు వేసింది. గ్లాసులలో మంచినీరు ఇచ్చింది. అంతలో రెండో కోడలు దూసుకు వచ్చింది. వాళ్ళు విస్తరాకులో నీళ్లు చిలకరించుకొని కడగక ముందే వాటిలో అన్నం పెట్టింది. రకరకాల కూరలు వడ్డించింది. పెరుగు గిన్నె కూడా పెట్టింది. ఆమె అవతలకి వెళ్ళిన వెంటనే మూడవ కోడలు మెరుపు వేగంతో వచ్చి వాళ్ళు అన్నంలో చేయి పెట్టకముందే గబగబా ఆకులు ఎత్తి తీసుకువెళ్ళి బయట పడవేసింది. వచ్చిన బంధువులు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. క్షణాల్లో జరిగిన దాన్ని చూసిన జగదాంబ నోరు వెళ్ళబెట్టింది. ఈ తింగర కోడలు రానున్న రోజుల్లో ఇంకా ఏం చేస్తారో, అత్తని ఎలా ఇబ్బంది పెడతారో చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.